హాయ్ ఫ్రెండ్స్. ఈ సీఓఎస్ స్కాము మామూలుగా లేదు. నిజంగా అసలు అవి చూస్తుంటే అగ్రిమెంట్లు తర్వాత వాళ్ళు పంపించినటువంటి ఫేక్ ఈమెయిల్సు, అయ్య బాబోయ్! ఎంత అమాయకుల్ని ఎట్లా మోసం చేయబుద్దయితుందిరా మీకసలు. మీరు కడుపుకి ఏం తింటున్నారో నాకైతే అర్థం కాలే. నాకు నిన్న ఒక కుర్రోడు పంపించాడు. నేను ఇన్‌స్టాలో పెట్టాను గదా! చిన్న వీడియో ఒకటి. పెద్దగా ఎవరు చూసినట్లేదు దాన్ని. అంటే వాళ్ళ పేర్లు పెడితే తప్ప మన వీడియోలు వైరల్ కావు. వాళ్ళ పేరు మీద యూట్యూబ్‌లు అవి అందరూ బాగుపడ్డాయి. వాళ్ళు మాత్రం అట్లనే ఉన్నారు కానీ పెద్ద బయటకొచ్చి ఎక్కడ ఏం మాట్లాడినట్లేదు. అట్లా పేరు పెట్టి పెట్టాలి అని నేనేం వీడియోలు చేయట్లేదు. నేను జనరల్ అవేర్‌నెస్ కోసం వీడియోలు చేస్తున్నా. మీకు హానెస్ట్‌గా నచ్చింది అంటే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు విషయం తెలియాలి. ఇప్పుడు ఇది ఒక్క టాపిక్కే. ఇప్పుడు ఇలాంటి టాపిక్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. మనం ఎన్ని చూడలేదండి మీడియాలో. హాట్‌గా టాపిక్ వెరీ హాట్‌గా ఉన్నప్పుడు యూట్యూబ్‌లోళ్ళకి లక్షల వ్యూస్ వస్తాయి, టీవీలోళ్ళకి లక్షల వ్యూస్ వస్తాయి. అందరూ దీని గురించే మాట్లాడతారు. విపరీతమైన థంబ్‌నెయిల్ అడ్డదిడ్డమైన ఒకడు పారిపోయాడని థంబ్‌నెయిల్ పెడతాడు, ఒకడు దాక్కున్నాడని థంబ్‌నెయిల్ పెడతాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏముండదు. వీళ్ళు బయటకొచ్చి మాట్లాడేది స్టిల్ అది డ్రాగ్ అవుతానే ఉంది. ఓకే, సరే, వాటెవర్ ఇట్ ఈస్. అట్లీస్ట్ స్లోగా కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. వాళ్ళకైతే రేపైనా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. అది వేరే విషయం, డెఫినెట్గా రావాల్సిందే. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, నాకు నిన్న ఒకతను కొంత డేటా అనేది షేర్ చేశాడు. నేను డేటా గురించి ఇక్కడ ఖచ్చితంగా చూపించను, ఎందుకంటే అథెంటిసిటీ అనేది లేకుండా మనం కరెక్ట్గా చూపించకూడదు. అది విషయం మాత్రం అవేర్నెస్ కోసం నేను షేర్ చేస్తా. చిన్న డిస్క్లైమర్, కేవలం అవేర్నెస్ పర్పస్లో మాత్రమే చేస్తున్నటువంటి వీడియో ఇది. ఓకే, అతనికి ఒక పెద్ద ఫేమస్ కంపెనీ నుంచి అగ్రిమెంట్ చేశారు. సేల్ డీడ్. మనం ఇల్లు అమ్ముతాం, అపార్ట్మెంట్లు అమ్ముతాం, కొంటాం, చూసారా? అట్లుందా అగ్రిమెంట్. ఓకే, హియర్ ఆఫ్టర్ ఈజ్ ఎ వెండీ, హియర్ ఆఫ్టర్ ఈజ్ ఎ వెండర్ అని రాస్తారు కదా సేల్ డీడ్లో. హియర్ ఆఫ్టర్ ఈజ్ ఏ ఎంప్లాయర్, హియర్ ఆఫ్టర్ ఈజ్ ఏ ఎంప్లాయీ అట. వీళ్ళు లిటరల్లీ ఏం చేశారంటే అండి, ఒక సేల్ అగ్రిమెంట్ తీసుకొచ్చి మన ఈ రిజిస్టర్ ఆఫీస్లో రాసేటువంటి సేల్ అగ్రిమెంట్లు ఉంటారు కదా, వాళ్ళు ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని టైప్ కొడుతూ ఉంటారు కదా, ఆ సేల్ అగ్రిమెంట్లో సింపుల్గా పైన ఒక అడ్రస్, ఇటొక అడ్రస్ పెట్టి వాళ్ళు రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చెత్త అసలు ఆ అగ్రిమెంట్. వాళ్ళకి నిజంగా కాంట్రాక్ట్లు ఉంటారా నాయన? కంపెనీకి ఉన్న ఎంప్లాయీకి మధ్యన, ఒక ఎంప్లాయీ ఒక కంపెనీకి జాబ్ ఇవ్వాలంటే కాంట్రాక్ట్స్ రాస్తారు. ఆ కాంట్రాక్ట్లో రకరకాల క్లాజులు రాస్తారు. అంతేగాని నువ్వు హియర్ ఆఫ్టర్ యూ వెండీ, హియర్ ఆఫ్టర్ యూ వెండర్ అని సేల్ అగ్రిమెంట్ నువ్వు అమ్ముతున్నావా? ఎంప్లాయీస్కి అమ్ముతున్నావా? వాళ్ళకి అమ్మట్లేదు కదా. సో అగ్రిమెంట్ ఏంటి? కాంట్రాక్ట్స్ వేరు, అగ్రిమెంట్స్ వేరు. అగ్రిమెంట్స్ సేల్ చేసుకునేటప్పుడు వాడతారు అనమాట. జనరల్ అగ్రిమెంట్ దేనికి చేసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కంపెనీ వీసా చేస్తుందండి, మీరు వెళ్ళి వేరే చోట పనిచేయాలి, మీకు అవతల కంపెనీ వాళ్ళకి మధ్యన అగ్రిమెంట్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా కాంట్రాక్ట్స్ అంటారు. వాటిని కూడా కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ అంటారు అనమాట. అంటే టర్మ్స్, మా ఎంప్లాయీస్ ఈ రోజుల్లో పనిచేస్తారు, ఈ టైంలో పనిచేస్తారు, ఇంత శాలరీకి పనిచేస్తారు, అలాంటివి కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ అంటారు అనమాట. సో దానికి మీరు కంపెనీస్తో తీసుకుంటారు. మీరు ఇక్కడ ఈ ఎంప్లాయీతో ఏం అగ్రిమెంట్ తీసుకుంటారంటే, జనరల్గా భయ్యా నువ్వేం రూల్స్ బ్రేక్ చేయకు, ఈ కంట్రీకి వచ్చిన తర్వాత నువ్వు ఇన్ని గంటలు పని చేయాలి, ఈ రూల్స్ బ్రేక్ చేయకూడదు, ఒకవేళ బ్రేక్ చేస్తే మేము నీకు వీసా క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇలాంటి జనరల్ అగ్రిమెంట్ ఏమైనా తీసుకుంటారో అవి కూడా కాంట్రాక్ట్స్. ఎంప్లాయీకి దీనికి ఎంప్లాయర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే సింపుల్గా ఒక సేల్ అగ్రిమెంట్ తయారు చేశారు, ఒక పర్సన్ని ఇంకో పర్సన్కి అమ్ముతున్నట్టు. అది పౌండ్ తోటి వచ్చేటువంటి ఒక ఫేమస్ కంపెనీ. ఆ కంపెనీకి తెలిస్తే వీళ్ళ భాగవతం మామూలుగా ఉండదు. నాకు అర్థం కాదు. వాళ్ళ పేరు వాడుకొని, వాళ్ళ డీటెయిల్స్ వాడుకుని వాళ్ళ పేరు మీద తయారు చేశారనమాట. అది నిజంగా అది ఎట్లా ఇచ్చారో వీళ్ళు నాకైతే అర్థం కాదు. కానీ పాపం మా కుర్రోడికి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. తర్వాత విఎఫ్ఎస్ గ్లోబల్ ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేశారు. ఫేక్ ఈమెయిల్ ఐడి తోటి ఇతనికి ఈమెయిల్ పంపించారు. ఓకే, నీ ఎంప్లాయ్మెంట్ పలానా రోజు స్టార్ట్ అవుతుంది, పలానా రోజు ఎండ్ అవుతుంది అని చెప్పారనమాట. ఆ ఈమెయిల్ పంపించిన తర్వాత ఆల్రెడీ స్టార్ట్ డేట్ ఎప్పుడో దాటిపోయింది, 3-4 నెలలు అయింది. ఇంత మటుకి రిప్లై ఇవ్వలేదంట. 7 లక్షల రూపాయలు తీసుకున్నారంట అతని దగ్గర. సో వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మేనేజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు కొంత అందులో కనపడింది ఏంటంటే, ఆ టెలిగ్రామ్ ఫోన్ నెంబర్లు అవి కనపడినాయి. లక్కీగా ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్ అయినట్టుంది, వాళ్ళ నుంచో నిన్న నుంచో తెలియదు, మొత్తానికి బ్యాన్ అయినట్టుంది. ఓకే, సో ఎంతకి దిగజారిపోయారంటే వీళ్ళు సేల్ అగ్రిమెంట్లు తయారు చేసి వీళ్ళని మోసం చేసి ఫేక్ ఈమెయిల్ ఐడీలతోటి ఎంబసీల నుంచి ఈమెయిల్స్ ఇస్తున్నట్టు ఈమెయిల్స్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారనమాట.
అంటే నిజంగా అసలు డబ్బు సంపాదించడానికి ఇంతకి దిగజారాలా అని అనిపిస్తుంది నాకు అవి చూస్తుంటే. ఓకే. ఇప్పుడు ఏ న్యాయం జరుగుతుంది? ఎక్కడ పోయి అడుగుతాడు? ఏమని అడుగుతాడు ఇతను? మీరు ఆలోచించండి. ఓకే. ఉన్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, కేస్ పెట్టడం. కేసు పెడితే వాళ్ళకి సాక్ష్యాలు కావాలి, అవి కావాలి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పోలీసులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మనకి. కాకపోతే నీ డబ్బులు నీ చేతికి రావాలంటే అది ఎంబటే మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు పెట్టంగానే ఎంబటే వచ్చి రా నువ్వు డబ్బులు తీసుకోపో అని ఇవ్వరు కదా! దానికి టైం పడతది కదా! ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా! వాళ్ళు వీళ్ళని పట్టుకోవాలి కదా! అసలు వీళ్ళు ఎక్కడున్నారో వీసా చేసినోళ్ళు. ఎవరో మరి ఇతనికి వీసా చేసిన స్కామర్స్ ఎవరో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ అవేర్‌నెస్ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, మీరు ఇట్లాంటివి ఏమన్నా అగ్రీమెంట్‌లో, కాంట్రాక్ట్‌లో ఏమన్నా పంపించారనుకోండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు కదా! ఏ ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గరకో వెళ్ళండి. అయ్యా నాకు ఇట్లా జాబ్ వచ్చింది, నాకు ఇగో ఈయన లెటర్ పంపించాడు, డబ్బులు కట్టమంటున్నాడు ఫారెన్‌కి, ఇది నిజమేనా? అంటే వాళ్ళే చెప్తారు. అసలు ఈ అగ్రీమెంట్ తీసుకొని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ వాళ్ళు సంతకాలు పెట్టేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారు. కంపెనీకి ఈయనకి రిజిస్టర్ అట్లుంది ఆ అగ్రిమెంట్. అది హియర్ ఆఫ్టర్ వెండర్ అంట. అంత ఘోరంగా ఆ అగ్రిమెంట్ చూస్తే అసలు నిజంగా నాకు నవ్వు వచ్చింది, మామూలుగా కూడా కాదు. కానీ పాపం ఇతను డబ్బులు వస్తాయా? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళని పట్టుకోవాలి, తీసుకురావాలి. మీకు ఒక్క లాజిక్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ఎవరికైనా ఒక చాక్లెట్ కొనిచ్చాం, లేదా ఒక పూట భోజనం పెట్టేసాం. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా తినేస్తారు. తిన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నిన్న నా చాక్లెట్ నీకు కొనిచ్చాను కదా, నా చాక్లెట్ నాకు ఇయ్యి అంటే వాడి పొట్లోంచి కరిగిపోయి అది ఆల్రెడీ అరిగిపోయి బయటకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. భోజనం పెట్టినా కూడా అంతే, అరిగిపోయి బయటకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. వాడు బయటకు తీసుకురాగలుగుతాడా? రాలేడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇలాగే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసి బిజినెస్ క్లాస్లలో లైఫ్ ఎంజాయ్ చేసి వడ్డాణాలు బంగారాలు కొనుక్కొని వచ్చిన డబ్బుని వచ్చినట్టు స్పెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు విలాసాల కోసం దిగజారిపోయి ఇలాంటి దరిద్ర బతికే పరిస్థితి వస్తుంది వీళ్ళకి. ఓకే. సో అలా విలాసాల కోసం స్పెండ్ చేసినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు? మా అయితే పోలీస్ స్టేషన్ పోతారేమో, జైలుకు పోతారేమో, కానీ డబ్బులు వెనక్కి తీసుకురావాలంటే వాళ్ళ ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. సో ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ మీ డబ్బులు మీకైతే రావు. మీరు పోగొట్టుకునే 7 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు కేసు అంతా సెటిల్ అవుతేనో, లేకపోతే కోర్టులో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి డబ్బులు కట్టమంటేనో, ఆ పరిస్థితుల్లో వస్తే ఏమో కానీ ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటారు, ఇవ్వరు అనమాట. సో డబ్బులు నష్టపోయేది ఎవరంటే మీరు, లైఫ్ లాంగ్ బాధపడేది ఎవరంటే మీరు. చాలామంది నిన్న ఎన్ని వీడియోలు చూస్తున్నానో నేను, పాపం వాళ్ళ బాధలు చెప్తుంటే నాకు నిజంగా వర్ణనాతీతం అనిపిస్తుంది అసలు. ఇంకా వడ్డీలు కడుతున్నామండి, మాకు డబ్బులు ఇస్తే చాలండి వదిలేస్తామన్నా కానీ కనికరం లేదు ఈ స్కామర్స్కి, కనీసం కనికరం లేదు. మరి వీళ్ళు అసలు ఎలాగా హ్యాపీగా నిద్రపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క బ్యాడ్ కామెంట్ యూట్యూబ్లో వస్తేనే నిద్ర పట్టదు నాకు. అలాంటిది వీళ్ళు ఇన్ని స్కాములు చేస్తూ ప్రశాంతంగా నిద్ర ఎట్లా పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. ఇంకా స్టిల్ మోసపోతున్నారు. భయ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రాంక్లీ డబ్బులు ఇస్తే వీసాలు రావు. జాబ్ ఉంటే జెన్యూన్గా డబ్బులు ఇవ్వకపోయినా వస్తాయి వీసాలు. ఓకే. మీరు ఎవడో ఇరికిస్తాడు మిమ్మల్ని తీసుకుపోయి. మీ అమాయకత్వం, మీ పేదరికం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బే, కేవలం డబ్బే. వాళ్ళు మోసం చేసి బతికే వాళ్ళకి ఎదుటివాడి బలహీనతే వాడికి ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మీరు చూసుకోండి, ఈ అగ్రిమెంట్లు చెక్ చేసుకోండి. ఎంబసీల నుంచి డైరెక్ట్గా మీకు అంత సింపుల్గా ఈమెయిల్స్ అట్లా రావు, ఎట్లా పడితే అట్లా రావు. ఓకే. vfsglobal-services.co.uk నుంచి వచ్చింది ఈమెయిల్. అది ఉందా? అసలు అది ఉందా? నాకు తెలిసినంత వరకు vfsglobal.com ఇదే ఉంది. ఓకే. vfsglobal-services.co.uk సర్వీసెస్ ఏంది మళ్ళీ దాని నుంచి వచ్చింది కొత్తగా. అట్లా క్రియేట్ చేశారనమాట వీళ్ళు. ఓకే. ఏ కంపెనీ అగ్రిమెంట్ కూడా డైరెక్ట్ వీసాకి కాంట్రాక్ట్లు చేసి అట్లా పంపియరు వాళ్ళు అంత సింపుల్గా. ఈ ఫారెన్లో, యూకేలో ఉండేటువంటి పెద్ద కంపెనీలు డైరెక్ట్ అగ్రిమెంట్లు ఇండియాలో ఉండే వాళ్ళకి చేసి వీసాలకు పంపించరు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తే మీరు వీసా అప్లై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత హోమ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని చెక్ చేసి మీకు వీసా ఇస్తారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే
మా కంపెనీలో మీకు ఉద్యోగం ఉంది. మేము మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నాము అని. ఓకే. దానికి అగ్రీమెంట్లు, సేల్ డీడ్లు, కాంట్రాక్చువల్స్ ఇవన్నీ అవసరం లేదు. ఆ అగ్రీమెంట్ కేవలం ఒకవేళ మధ్యలో ఏజెంట్ ఎవరైనా ఉన్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు తప్పి మిస్టేక్ చేయకుండా ఉండటం కోసం ఏమన్నా అగ్రీమెంట్లు రాసుకుంటారు తప్ప కంపెనీ కాంట్రాక్ట్ రాస్తది ఎంప్లాయ్‌కి. ఇంటర్వ్యూ అవుతది టెలిఫోన్‌లో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకోండి మీరు. కంపెనీ హెచ్ఆర్ దగ్గర నుంచి రావాలి. గూగుల్‌లోకెళ్ళి కొడితే తెలుస్తదండి ఇవాళ రేపు ఆ ఈమెయిల్ ఐడీ ఫేకా నిజమా అని. అమాయకులంతా మోసపోతున్నారు. ఓకే. దయచేసి ఇంకా మోసపోమాకండి. ఈ స్కాములు ఇంకా ఎప్పటికి ఆగుతాయో నాకైతే తెలీదు గానీ, విపరీతమైన స్కాములు. ఏదో ఒక రకంగా వీసా కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఫోన్‌లో స్కాములు, పెద్దోళ్ళని మోసం చేయటాలు. అసలు డబ్బులు సంపాదించాలి అన్న పిచ్చితోటి ఎంతకు దిగజారిపోయారంటే అంతకు దిగజారిపోయారు. సో, ప్రస్తుతానికి యూకే గురించి క్లారిటీగా నేను చెప్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 2-3 డేస్‌కోసారి నేను వీడియో చేస్తూనే ఉన్నా. ఇక్కడ అంత జాబ్స్ సిట్యుయేషన్ బాలేదు. ఎవ్వరు ఇక్కడ ఏది సిటిజన్‌లు ఉన్న వాళ్ళకే జాబులు రావట్లేదు. ఎక్కడి నుంచో తీసుకొనొచ్చి ఇక్కడికొచ్చి మీకు జాబ్ ఇచ్చి మిమ్మల్ని ఉంచుకోవాలంటే ఉంచుకోరు. అంత సింపుల్‌గా అయ్యేది కాదు. దయచేసి మీరు నమ్మకండి. మోసపోకండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం దయచేసి ప్లీజ్ ఒక నలుగురికైతే షేర్ చేయండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.